హలో అందరికీ. అయ్యప్ప వాహనము పులా గుర్రమా ఎంతమందికి తెలుసు? ఈ వీడియో వల్ల తెలుసుంటే కొంచెమన్నా కొంతమందికి తెలుసుంటుంది అనుకుంటాను. అయ్యప్ప వాహనము గుర్రము ఎందుకంటే ఒకసారి హరివరాసనంలో ఆ సాంగ్ ఉంటుంది కదా, అది చాలామందికి తెలిసే ఉంటుంది. లాస్ట్ లైన్లో ఉంటుంది, కలబకేసరి స్వామి వాజి వాహనం. వాజి అంటే గుర్రం, వాజీ వాహనుడు అయ్యప్ప, గుర్రం వాహనం కలవాడు. పులిపై వచ్చిన ఎక్కువ మనం ఫొటోసే చూస్తాము, మూవీస్లో అయినా బయట ఎక్కడైనా కూడా అతని వాహనం పులి అనుకుంటాము. కానీ మామూలుగా పురాణాల ప్రకారం ఏంటంటే మహిషిని వధ తర్వాత పండలంకి తను పులిపై వస్తారు. అందుకని ఆ పిక్చర్స్లో మనకు పులి వాహనుడుగా కనిపిస్తారు. కానీ అయ్యప్పని ధర్మశాస్త్రాన్ని కూడా పిలుస్తారు. ఎందుకంటే ధర్మాన్ని రక్షించడానికి, మనల్ని రక్షించడానికి ఆయన అవతరించారని అంటారనమాట. మామూలుగా గుర్రం అనేది ఎందుకంటే ఆగమ సాంప్రదాయాల ప్రకారము టెంపుల్స్లలో ఏ ఉత్సవాలు పూజలైనా కూడా ఆయనను గుర్రం వాహనం పైననే తీసుకొస్తారు. అది మనం ఎవరం గమనించాం. మామూలుగా టెంపుల్ ముందట ధ్వజస్తంభాల ముందు కూడా గుర్రమే ఉంటుంది, మనం అది ఎక్కువ గమనించాము. ఈసారి ఎప్పుడైనా ఎవరైనా గమనిస్తే గమనించండి. గుర్రం వాహనం కలవాడు. మామూలుగా ధర్మశాస్త్రానికి వేగానికి విజయానికి ప్రతీకగా ఆయన వాహనం గుర్రం అన్నమాట. థ్యాంక్ యూ. మీకు ఎవరికైనా కొత్తగా తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి స్టోరీస్ నేను ఎన్నో చెప్తాను.